హలో. అయ్యప్ప ఒప్పుకోవట్లేదు మీతో మాట్లాడడానికి. కిలంబడం స్వామిలా తయారైనట్లు ఉన్నారు చూస్తుంటే. ఎన్నిసార్లు కట్ అయిందంటే లేదు, అయ్యప్ప సిగ్నల్ ఇష్టం లేదు. ఇప్పుడు సిగ్నల్ వస్తుంది, అక్కడనే నిలబడండి స్వామి. ఇప్పుడు ఎక్కడైతే నిలబడరో అక్కడనే నిలబడి, అక్కడ సిగ్నల్ వస్తుంది. ఇందాక మీరు మాట్లాడినట్టు సనాతన ధర్మాన్ని, హిందూ ప్రజలను మీరు నిజంగా గౌరవిస్తున్నట్టయితే రేపులు చేసేది కేవలం హిందువులే అని ఎందుకు అన్నారు స్వామి? అది ఏమో స్వామి, అది ఏ ఫ్లో లో వచ్చిందో. నా Flow- మహాభారతం చెప్పాను, మీరు చూసారా? స్వామి నేను అడుగుతున్నది ఏంది స్వామి, మీరు మహాభారతం నేను అడిగేది, చెప్పిర్రు, మహాభారతం మీరు రామాయణ చూసారా? అట్లా కాదు స్వామి. నేను అడుగుతున్న అదేంటి? క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆన్ కెమెరా ముందు మహాభారతం, రామాయణం, లేకపోతే ఇంకా హిందూకు సంబంధించినటువంటి గరుడ ఎన్ని పురాణం, పుస్తకాలు, గరుడ భగవద్గీత కూడా పురాణాలు చెప్తాను. అలాంటివి ఎన్ని చెప్పినా కూడా మీరు మీ మైండ్ లో వెనక నుండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నిజంగా హిందువులు మాత్రమే చేస్తారని ఎందుకు చెప్పారు స్వామి? ఆ స్టేట్మెంట్ ఎంత పెద్ద ఎప్పుడు స్టేట్మెంట్? అన్నాను స్వామి? చెప్పలేదా ఏదో స్వామి? flow లో వచ్చింది. ఫ్లో అని అయితే, ఫ్లోలో అన్ని వస్తాయా స్వామి? ఫ్లోలో అన్ని ఫస్ట్ స్వామి, క్వశ్చన్ కి ఫ్లోలో వచ్చింది అన్నారు, సెకండ్ క్వశ్చన్ మళ్ళీ ఫ్లోలోనే అంటున్నారు. ఫ్లో అది మళ్ళీ ఫ్లో చెప్తున్నాను కదా. ఫ్లో ఇస్ ఫ్లో. ఫ్లో నేను అదే ఫ్లో ఇంకొక మతం గురించి మాట్లాడలేదు ఎందుకు? కేవలం హిందువులు మాత్రమే రేపులు చేస్తున్నారు, మతం చేపించుకోబడ్డ వాళ్ళు మాత్రం క్రిస్టియన్స్, హిందువులు, ముస్లిమ్స్ అంటున్నారు. ఎన్ని రేపులు జరిగాయి? మీరు సమాధానం చెప్పండి. అవును స్వామి, ఎన్ని రేపులు జరిగాయని అడుగుతున్నారు కదా. నిజంగా మీరు కేస్ స్టడీ చేశారా? కేస్ స్టడీ చేస్తే నిజంగా భారతదేశంలో మాత్రమే రేపులు జరుగుతున్నాయి, భారతదేశంలో రేపుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందా? వేరే దేశాల్లో లేదా? వేరే దేశాల్లో వ్యభిచార గృహాలు ఉన్నాయి, వాళ్ళు రేపులు చేయాల్సిన అవసరం ఎందుకు స్వామి?